వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మధుమేహం, డయాబెటీస్ నేడు ఈ మధ్య పత్రికల్లో చూసినా కూడా మధుమేహం బాగా పెరిగిపోతుంది, చాలా ఎక్కువైపోతుంది, ఇప్పుడు 100లో 50 మందికి ఉంటుంది. ఇట్లాంటివి భయపెట్టే న్యూస్లు చూస్తున్నామండి. అలాగే కొన్ని ఎపిసోడ్ల వాళ్ళు కూడా చాలా పెరిగిపోతుందని ఈ ఆధునిక వైద్యులు వాళ్ళ హాస్పిటల్స్లో వాళ్ళు రీసెర్చ్లో మాకు ఇంతమంది ఉన్నారు, 100 మందిలో ఇప్పుడు 30 మంది డయాబెటీస్ అయ్యారు, ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఇంకొక 15-20% పెరిగింది. ఇలాంటి న్యూస్లన్నీ చూస్తున్నామండి. అసలు మన కర్మంతా ఏంటంటే ఈ యొక్క ఆధునిక యొక్క పోకడలను మనం అనుసరించడం వల్ల వీళ్ళు చెప్పే ఈ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా నిజంగా చెప్పాలంటే అవి నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో తెలియటం లేదు, కానీ వీటి వల్ల మనం తప్పుదోవ పడే అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే నేడు మధుమేహం అంటే మీరు ఎప్పుడూ తియ్యటి పదార్థాలు, మధుర పదార్థాలు, కొన్ని లిమిటెడ్ పదార్థాలే తీసుకోవడం వల్ల ప్రీ డయాబెటిక్ స్టేజ్కు, డయాబెటిక్ స్టేజ్కు వెళ్తున్నారు. మరి మన ఆయుర్వేద సిద్ధాంతంలో చాలా రకాల మూలికల్ని, మొక్కల్ని, రకరకాల దుంపల్ని మీరు ఆహారంగా వివిధ పద్ధతుల్లో వాడాలని చెప్పింది. మరి ఆ విధానాన్ని, ఆ జీవన విధానం, అది చెప్పాలంటే ఆయుర్వేదం అంటే మందులు కాదు, జీవన విధానం. ఈ జీవన విధానాన్ని ఎంతమంది ఆచరిస్తున్నారు? ఆయుర్వేదంలో ఉదయం ఏం చేయాలి, లేకపోతే ఋతుచర్య ఏంటి, దినచర్య ఏంటి, ఎలాంటి ఆహారం ఏ ఋతువులో తీసుకోవాలి, ఎలాంటి మాసంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎన్ని రకాల ద్రవ్యాలు ఉన్నాయి, చెప్పాలంటే ఆకుకూరలు ఒక 350 రకాలు మనం సేకరించుకోవచ్చు. ఈ యొక్క గ్రెయిన్స్ అయితే మనం అవి కూడా 200-300 రకాలు సేకరించుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఒక 200-300 రకాలు సేకరించుకోవచ్చు. వీటిని మీరు ఇలా అప్పుడప్పుడు కొంత ఒక్కొక్కటి మోతాదులో మీరు తీసుకుంటుంటే అసలు ఈ యొక్క సమతుల్యమైన ఆహార పదార్థాల వల్ల మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ నేడు ఒకటే అంటే ఒక బియ్యము, పప్పులు, కూరగాయలు, కొన్ని రకాల మీకు అందుబాటులో ఉండే పళ్ళు, ఇలాంటి వాటి చుట్టూనే తిరుగుతుండడం వల్ల తినడంలో 3 పూటలు మళ్ళీ అదే ఇడ్లీలు, అదే మధ్యాహ్నం అదే బియ్యంతో తయారు చేసిన రైస్ మధ్యాహ్నం తినడం, రాత్రికి చపాతి, మళ్ళీ మరుసటి రోజుకు ఉదయం అదే పిండితో చేసిన వాటితో పూరీలు, ఇలా మీరు దాని చుట్టూనే తిరుగుతుంటే మధుమేహం కాదు కదా, ఇంకా చాలా రకాల రోగాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకని ఈ మధుమేహం గురించి ముందు భయపడకండి, ఈ భ్రమలు తొలగించుకోండి. ముందు మన భారతదేశంలో మనం ఆరోగ్యకరంగా జీవించడానికి మనకొక జీవన విధానాన్ని ఆయుర్వేద శాస్త్రం అనేది నిర్దేశించింది. ఆయుర్వేద శాస్త్రాన్ని కొంతవరకు మీరు తెలుసుకోండి, వినండి. లేదంటే మంచి ఆయుర్వేద గ్రంథాలు మీరు చరక సంహిత, సుశ్రుత సంహిత, వాగ్భటము, అష్టాంగ హృదయం ఇలాంటి గ్రంథాలని మీరు తెచ్చుకొని మీరే ఒక వీలైతే కొంత చదవండి. కొంత జ్ఞానం వస్తుంది, మీరేం డాక్టర్లు అయిపోకర్లేదు. చాలామంది అలా చదివిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య డాక్టర్లు అయిపోయారు కూడా. అంటే మేము అయితే దీంతో ఇలా బాగా పనిచేస్తున్నాం, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఇచ్చి చూద్దామని అలా తయారు చేసి చాలామంది డాక్టర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మందులు ఇస్తుండే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అక్కడ కూడా తప్పుదోవ పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు లాభాపేక్ష లేకుండా కేవలం రోగులకు మంచిది జరగాలనే ఉద్దేశంతో అడ్వైజ్ చేస్తే చాలా బాగుంటుంది. అలా కాకుండా అక్కడ కూడా వ్యాపారం చేసి మళ్ళీ అవి కంపెనీలు ఏవో తెచ్చుకొని మళ్ళీ వాటిని తయారు చేసుకొని వాళ్ళు ఇచ్చిన వాటిని ఏదో చెప్పి అలా చేసుకోవడం వల్ల ఈ మధుమేహం ఎవరికీ తగ్గడం లేదు. అందుకని ఈ మధుమేహం అనగానే నాకు డయాబెటీస్ ఉందని చెప్పని చాలామంది భయపడిపోతున్నారు. ఆ 30 ఏళ్ళకే, ఆ 25 ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చేసిందని మాకు డయాబెటీస్ ఉందని చెప్పారు, పెళ్ళి కూడా అయి ఉండదు అప్పటికే డయాబెటీస్ ఉందని చెప్పారని దానికి మందులు వాడుతున్నామని ప్రారంభించేశారనుకోండి, మీరు ఇంకా మందులతోనే మీ జీవితకాలం 25 ఏళ్ళ వయసులో మీరు మందులు వాడడం మొదలు పెడితే మీరు 100 ఏళ్ళు బతకాలనుకుంటే ఇంకో 75 ఏళ్ళ పాటు మందులు వాడుతూ తర్వాత ఇంజక్షన్స్ వేసుకుంటూ చివరికి అదే హాస్పిటల్స్లో పేషెంట్గా అయ్యి తర్వాత అక్కడే మీ యొక్క జీవితం ఎండ్ అవుతుంది, కానీ మీ యొక్క సహజ జీవనాన్ని, సహజ మరణాన్ని మీరు చూడలేరు. కాబట్టి ఈ మధుమేహం ఎలా వస్తుంది, ఎంత ఉంది, ఆ రేషియోలు వాటికన్నిటికీ మీరు వెళ్లకుండా ఎప్పుడైతే కొన్ని లక్షణాలు మీకు ప్రారంభమయ్యా ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవచ్చు. డయాబెటీస్ ఎలా ఉంది, HbA1c అనే ఒక టెస్ట్ ఉంది. అంటే యావరేజ్గా 3 నెలలకు తెలుస్తుంది మనకు. అంటే దాంతో ఒక 6.5, 7, 8 దాకా ఉన్నా కూడా ఏ మందులు అవసరం లేదు. కానీ 6.5, 7 వచ్చేగానే కూడా చాలామంది మందులు వాడిస్తున్నారు. దీనివల్ల పోను వాళ్ళకు ఇతర ఆర్గాన్స్ మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అసలు మీరు 8 ఎందుకంటే షుగర్ మామూలుగా కంట్రోల్ అవ్వడం అని అంటే 8.5 ఉంటే
అది కంట్రోల్లో ఉంది, బట్ తీవ్రమైన స్థాయిలో లేదని అర్థం. కానీ హెచ్బిఏవన్సీ 7.5కే చాలామంది మందులు వాడుతున్నారంటే ఇది కలిగించిన ఒక భయం తప్ప ఇంకొకటి లేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు అమెరికన్ ఫిజిషియన్స్ అసోసియేషన్ అనే వాళ్ళు, మీరు అది చూడండి, వాళ్ళు మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్నా దాంతో ఉండే రీసెర్చ్ డాక్టర్స్ కన్నా ఎక్కువ మంది దాంతో ఉంటున్నారు. వాళ్ళు చెప్పిన రూల్ చూస్తున్నట్లయితే 8.5 దాటినా కూడా మందులు ప్రారంభించాల్సిన అవసరం లేదు, బియాండ్ 9 దాటితేనే మందులు వాడండి హెచ్బిఏవన్సీ అనేది అని చెప్తున్నారు. మరి ఎందుకు? అప్పుడెప్పుడో చెప్పారు చాలామంది, మీరు వెంటనే వేసేసుకోకపోతే మీకు ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే మీరు వాడకపోతే మళ్ళీ మీరు డయాబెటిక్ వాళ్ళు అవుతారు అని. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే ప్రారంభ స్థాయిలో ఉన్నారని, ఆ మార్గంలో ఉన్నారని. మీరు ఇంకా డయాబెటిక్ అవ్వాలి, తర్వాత అది కంట్రోల్ తప్పాలి, అప్పుడు మీరు మందులు వాడాలి. ఈ భ్రమను మీరు తొలగించుకుంటే మీరు ఆరోగ్యకరంగా మారడం చాలా తేలిక. తర్వాత వీటి నుంచి రివర్స్ రావచ్చా అంటే రివర్స్ అవ్వచ్చు, మీ ఆహారం జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. డయాబెటీస్ అనేది మనకు మోడర్న్గా చెప్పిన ఆయుర్వేద శాస్త్రంలో 20 రకాల విధానాలు చెప్పారు. దీంతో ఒక 4 రకాలు మాత్రమే మనకు కంట్రోల్ అవ్వడానికి కొన్ని తీవ్రమైన స్థాయిలో యాప్యం అంటే ఇంకా మేనేజ్ చేస్తూ పోవడమే కానీ జీవితకాలం ఉన్నంత వరకు, అంటే అది ఒక స్థాయి దాటిపోయి ఉంటుంది. అది ఏ మందులు, ఏ కూరగాయలు, ఏ ఆకుకూరలు, ఏది తిన్నా ఏది తినకపోయినా, మీరు ఆహారం తినకుండా 4 రోజులు ఉన్నా కూడా మీ మధుమేహం తగ్గదు. అలాంటి కండిషన్లో మాత్రమే మీరు మందులు వాడాలి తప్ప, కొంత ఒక పూట తినకపోతేనే షుగర్ లెవెల్స్ పడిపోతుందంటే అదంతా మీ ఆహారం మీద ఆధారపడి ఉంది. కాబట్టి దీని మీద ఎంత వస్తుంది షుగరు మేము టెస్ట్ చేసుకుంటున్నాం ఇంట్లోనే. ఇంకోటి అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే, ప్రతి ఇంట్లోనూ తీసుకెళ్ళి ఒక మిషన్ పెట్టుకొని రోజు పొద్దున లేవగానే గుచ్చుకొని చూసుకుంటున్నారు. దీనికంటే దౌర్భాగ్యకరమైన జీవితం ఇంకోటి లేదు. కాబట్టి ముందు వీటి జోలికి వెళ్ళకండి. మీరు ఎప్పుడైనా 3 మంత్స్కి ఒకసారి, అంటే 3 నెలలకు ఒకసారి హెచ్బిఏవన్సీ అనే టెస్ట్ చేయించండి. దాంతో మీకు 8 దాటుతోంది అని అంటేనే మీరు ఒకసారి డాక్టర్ని ఎవరైనా సంప్రదించండి. వీలైనంత వరకు ఆహారం జీవన విధానంతోనే మీరు మీ మధుమేహాన్ని కంట్రోల్ చేయండి. లేకపోతే భవిష్యత్తులో ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఇది భారతదేశం కాకుండా మధుమేహ దేశంగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అలా భ్రాంతులు కలిగించేస్తున్నారు. ఇక్కడ మీరు వాడకపోతే మీకు ఏదో అయిపోతుంది, మీ కిడ్నీలు పాడైపోతే, మీ లివర్ పాడైపోతుంది, మీకు న్యూరోపతి ప్రాబ్లమ్స్ వస్తుంది, మీకు రెటినోపతి ప్రాబ్లమ్స్ వస్తుందని ఇలాంటివన్నీ బాగా మైండ్లోకి ఎక్కించడం వల్ల చాలామందికి భయపెట్టిస్తే బాగా భయపడతారు. ధైర్యం తెచ్చుకునేటోళ్ళు చాలామంది తక్కువ. మీరు ధైర్యంగా మీ యొక్క వ్యాయామం, మీ యొక్క జీవన విధానాలు సక్రమంగా చూసుకుంటూ, కొంత ఆయుర్వేద విజ్ఞానాన్ని నేర్చుకుంటూ తెలుసుకుంటూ, కొన్ని ఆహార విధానాలని, ఆహార పదార్థాలని, కొత్త పదార్థాలని మీరు తీసుకోవడం. ఇంకోటంటే చివరికి కొంతమంది మెంతులు రోజు వేసుకొని కూడా మధుమేహం కంట్రోల్ చేసుకుంటున్నారు. పసుపు వాడి మధుమేహం కంట్రోల్ చేసుకుంటున్నారు. ఉసిరికాయ పసుపు వాడి మధుమేహం కంట్రోల్ చేసుకుంటున్నారు. కాకరకాయ వాడి కంట్రోల్ చేసుకుంటున్నారు. మరి ఇన్ని మార్గాలు ఉండగా వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడం ఎందుకు? అది ఒక కెమికల్ విధానం. అది మనకు ఎందుకు తయారు చేస్తారో, ఎలా తయారు చేస్తారో అదంతా ఒక పెద్ద వ్యాపారం. ఆ వ్యాపారంలోకి మీరు వెళ్ళారంటే మీ శరీరం కూడా వ్యాపారమే అయిపోతుంది. ఈ పాయింట్ మీరు గుర్తించుకోగలిగితే చాలు. కొంతమంది దీన్ని విశ్వసించకపోవచ్చు, ఇలా చెప్తున్నారు అంత తేలిక అనుకుంటున్నారు అని చెప్పని కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో కొన్ని వేల మందిలో చూసి, వాళ్ళ దగ్గరంతా వాళ్ళకి ఎలా ఉంటుంది చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, అసలు ఇది రోగమే కాదు, కేవలం జీవన విధానం లోపం, ఒక డిజార్డర్ అని తేలింది. అందుకని ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని మీకు ముందు చెప్పి, మీరు భయపడకుండా, మీరు ఆర్థికంగా నష్టపోకుండా, ఈ మందుల చుట్టూ తిరగకుండా ఆరోగ్యకరంగా మీకు అందుబాటులో ఉండే వాటితో, రుచులతో మీరు ఆరోగ్యకరంగా మారుతారనే ఉద్దేశంతో మీరు రుచికరమైనవి తినండి, మీకు అందుబాటులో ఉండేవి తినండి. అలాంటి వాటితో తింటూ మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మధుమేహానికి సంబంధించి ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దీంతో మీరు సంతృప్తి పడగలిగితే, దీనికి సంబంధించిన ఇంక ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో కానీ, లేదంటే మీరు స్క్రోల్ అయ్యే నెంబర్లో మీరు తెలియజేసినట్లయితే మీకు మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే ఇవ్వగలుగుతాం. మధుమేహంలో కేవలం ఆహారాన్ని కనుక నియంత్రించగలిగితే, మీరు కడుపు నిండా తినండి, పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, పొట్టున్న ధాన్యాలు తినండి. ఈ పొట్టు తీసినవి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మిల్లెట్స్ అని అంటున్నారు, మిల్లెట్స్ తింటే బాగా కంట్రోల్ అవుతుంది, బరువు తగ్గుతారని అంటున్నారు. దానికి కూడా చాలా పొట్టు తీసి చాలా ప్రాసెస్ చేయాలి. తర్వాత మీరు దాంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ మోతాదు తినలేరు, కాబట్టి ఆటోమేటిక్గా
మీ యొక్క మధుమేహం తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు ఏవైతే కంట్రోల్ చేయాలో ఈ మధుర పదార్థాలు, ఒకప్పుడు మనకు మధుర పదార్థాలు బాగా దొరికేవి కావు. ఈరోజు చక్కెర విపరీతంగా మనకు దొరుకుతోంది, చాలా చీప్గా దొరుకుతోంది. అందుకని చక్కెరతో తయారు చేసిన పదార్థాలు విపరీతంగా తీసుకుంటున్నారు. అదే పూర్వం ఒక 100-150 ఏళ్ల ముందు వాళ్ళు చెరకు గానుగలాడి ఆ గానుగల నుంచి తీసిన బెల్లాన్ని ఎప్పుడైనా అవసరమైన చోట మాత్రమే వాడుకునేవాళ్ళు. సో మీరు రోగగ్రస్తులుగా కాకుండా ఉండాలంటే మీ జీవన విధానం మార్చాలి, మీ ఆహారాన్ని మార్చాలి. మీరు ఎంత అందుబాటులో టెక్నాలజీ ఉన్నా కూడా వీటిని మార్చడం ద్వారా మీరు మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక ఇలా కాదండి మాకు ఏదైనా రెమెడీ చెప్పండి అని అంటే రెమెడీస్ చాలా ఉన్నాయండి. చేదుగా వగరుగా ఉండే పదార్థాలన్నీ మధుమేహాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. అందుకే మనకు మెంతులు కానీ, పసుపు కానీ, ఉసిరికాయలు కానీ, ఈ యొక్క రకరకాల చెప్పాలంటే మనకు చేదుగా వేపాకు కావచ్చు, నేలవేము కావచ్చు, నేల ఉసిరి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మధుమేహంలో పనిచేస్తున్నాయి. ఇంకొకటి ఉంది పొడపత్రి అని, దాన్నైతే అసలు మీరు నోట్లో కొంచెం నమిలిన తర్వాత చక్కెర వేసుకున్నా కూడా మట్టి ఉన్నట్లు ఉంటుంది. అంటే ఇలాంటివి ఈ వగరు పదార్థాలు, చేదు పదార్థాలు మనకు మధుమేహాన్ని బాగా కంట్రోల్ చేస్తాయి. దాంతో మీరు ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఇలాంటి వాటిని కూడా తీసుకోవచ్చు. ఉసిరికాయలో కూడా వగరు ఉంటుంది, కరక్కాయ వగరుగా ఉంటుంది, తానికాయ వగరుగానే ఉంటుంది, అంటే వగరు పదార్థాలు. ఇక చేదు పదార్థాలు ఈ నేలవేము, నేల ఉసిరి ఇలాంటివే కాకుండా ఇక మీకు అందుబాటులో కానుగ ఆకుతో సహా పనిచేస్తోంది. అందుకని చాలామంది మధుమేహానికి చూర్ణాలు తయారు చేసి అమ్మేస్తున్నారు. ఈ చూర్ణం బ్రహ్మాండంగా పనిచేసింది. ఇక చేదు బాదాం అంటారు, అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందని. ఇక అంటే దీన్ని మీరు ఒక కాన్సెప్ట్ని మీరు కనుక అర్థం చేసుకున్నట్లయితే స్వీట్ పదార్థాలు తగ్గించండి, అంటే తియ్యటి పదార్థాలు మ్యాక్సిమం తగ్గించి మీరు చేదు వగరుండే పదార్థాలను మీరు తీసుకుంటున్నట్లయితే మధుమేహం మీకు లేకుండా ఉంటుంది. మీరు మీ ఆహారాన్ని బట్టి ఇక్కడ ఆధారపడి ఉంది. కానీ దీన్ని శాశ్వతంగా తగ్గించేది ఏదైనా ఉందా అంటే శాశ్వతంగా తగ్గిపోతుందంటే అంటే మీకు మధుమేహం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ స్వీట్స్ తింటే మళ్ళీ పెరుగుతుంది. మరి శాశ్వతం అనేదానికి ఎక్కడా దీనికి తావులేదు. మీరు ఆహార పదార్థాలతో శాశ్వతంగా కాపాడుకోవడమే మంచి మార్గం. ఇక మందు అంటే మీకు ఇప్పటికే చాలా ఎపిసోడ్లు చూసుంటారు, చాలామంది చాలా చెప్పున్నారు. వీటిలో మీకు ఇప్పుడు నేను చెప్పిన దాంతో మీకు అర్థమై ఉంటుంది. మన యొక్క పూర్వ జనరేషన్స్, మన యొక్క తాత ముత్తాతలు వాళ్ళు ఎలాంటి ఆహారం ఏ విధంగా తినగలిగేవాళ్ళు, అలాంటి పద్ధతికి మీరు రండి. మీకు మీ యొక్క జీన్స్లో కూడా వాళ్ళ యొక్క ఆహార విధానము, జీవన విధానాన్ని మీరు అనుసరించేటట్టు చేయండి. అంటే అవి మీలో ఉంటాయి, వాటిని మీరు మార్పు చేసుకొని ఇప్పుడు ఆధునికంగా రకరకాలుగా అందుబాటులో ఉండే వాటిని తింటున్నారు. వ్యాపారాత్మకంగా మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. సహజ సిద్ధంగా మీకు అలాంటివేవి అందుబాటులో లేవు. మీకు చక్కెర డైరెక్ట్గా ఎక్కడ పండి వెంటనే రాదు, అది చాలా ప్రాసెస్ చేస్తేనే వస్తుంది. మీకు ప్రాసెస్ చేయకుండా రెడీమేడ్గా ఇమ్మీడియట్గా తినగలిగే పదార్థాలు మన ప్రకృతిలో ఏమున్నాయో వాటిని అలాగే తినండి. మీకు అసలు మధుమేహం మీ జోలికే రాదు, మీరు రావాలని కోరుకున్నా రాదు. మరి ఇంత మంచి మార్గాన్ని వదిలేసి ఈ యొక్క నాలెడ్జ్ని ఎవరూ తీసుకోకుండా కేవలం మందులు వేసుకుందాం, తిందాం, ప్రతి నెల టెస్టులు చేసుకుందాం అని ఒక రకమైన మైండ్ సెట్కు అలవాటు పడిపోతున్నారు. దీనివల్లనే మధుమేహం పెంచి పోషించి ఇక ఆర్థికంగా నష్టపోయి, ఆరోగ్యపరంగా నష్టపోయి రకరకాల కష్టాల పాలవుతున్నారు. మధుమేహం శాశ్వతంగా తగ్గిపోతుందా అనే ప్రశ్న ఒకరు అడిగారండి. వాళ్లకు సమాధానంగా ఈ యొక్క మధుమేహము దాని యొక్క వివరణ కొంతవరకు ఇస్తాను, బాగా గమనించండి. మధుమేహం అనేది ఒక డిసీజ్ కాదు, డిజార్డర్. అంటే అది మన యొక్క జీవన విధానంలోని లోపాల వల్ల పెరిగే ఒక చిన్నపాటి సమస్య. అంటే మీరు తియ్యటి పదార్థాలు అధికంగా తీసుకోవడం, మిగతా పదార్థాల మీద దృష్టి పెట్టకపోవడం, మీ యొక్క శరీరంలో, మీ ఆహారంలో ఈ సమతుల్యత లోపించడం వల్ల, అంటే షడ్రుచులు సమతుల్యత లోపించడం వల్ల వచ్చే సమస్య. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా వివరణలో మీకు కొంత అర్థమవుతుంది. శాశ్వతంగా తగ్గిపోతుందా అంటే మీ ఆహార విధానాన్ని సమతుల్యత లోపించినట్టు మీరు తీసుకుంటున్నట్లయితే మరి అది శాశ్వతంగా ఉంటుంది కదా. మీరు దాన్ని సమతుల్యతతో తీసుకునే విధానం ఎలాగో తెలుసుకుంటే అప్పుడు మీకు ఈ సమస్య ఉండదు.
అంటే ఎలా తీసుకోవాలండి మీరు? మీకు ఆయుర్వేదంలో మీకు శాశ్వతంగా తగ్గించే మందులు లేవా? మళ్ళీ ఇంకా సిద్ధ వైద్యం అని ఉంది, దాంతో మందులు లేవా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు రోగాలే లేవు, రోగాలు రావు అని నేను చెప్పగలుగుతున్నా. ఎలా అంటే మీ యొక్క ఆహార విధానము, జీవన విధానం సక్రమంగా ఉంటే. ఈ ఆహార విధానము, జీవన విధానంలో మనం ఈరోజు చాలా మోడర్నైజ్ అయిపోయి చాలా అందుబాటులోకి, అంటే మీరు చిటిక వేస్తే మీ ఆహారం మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఒక ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు ఒక 100 నుంచి 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, మీకు అప్పుడు మీరు తినడానికి వెంటనే తినాలంటే మీకు అందుబాటులో దొరికేవి పళ్ళు తప్ప ఇంకేవి లేవు. వెంటనే అంటే ఏ చెట్లోనో కట్ చేసి మీరు తీసుకొచ్చి తినొచ్చు. తర్వాత మీకు ఏమైనా ఉన్నట్లయితే ఆకుకూరలు, కూరగాయలు, వాటిని ఏదైనా మీరు పొయ్యి పెట్టి వండుకొని తినాల్సిన అవసరం ఉండేది. మీ ముందు తరాల వాళ్ళని అడగండి ఎలా వాళ్ళ జీవన విధానం ఉండేదో. ఒక 90 ఏళ్ళు పైన ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, మీకు అందుబాటులో ఉన్నట్లయితే, అప్పుడు కరెంటు మనకు సరిపడినంత లేకపోతే అప్పుడు వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఎలాంటి ఆహారం వండుకున్నారు, ఇది కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళని అడగలిగితే వాళ్ళు బాగా చెప్పగలుగుతారు. తర్వాత ఆకుకూరలు, కూరగాయలు తర్వాత ఇంకేదైనా ఉంటే గింజధాన్యాల్లో ఏంటివి తొందరగా తినగలిగేవి? పొట్టున్న ధాన్యాలు అంటే శనగలు కావచ్చు, పెసలు కావచ్చు, బొబ్బర్లు కావచ్చు, అనుములు కావచ్చు, ఇలాంటి పదార్థాలు ఉండేవి. ఇక బియ్యం తినాలి అనుకుంటే, బియ్యంతో వండిన రైస్ అంటే మనకు అన్నం తినాలనుకుంటే వాళ్ళు వాటిని దంచి పొట్టు తీసి చాలా పెద్ద ప్రాసెస్ చేసుకోవాలి. ఇది ప్రతిరోజు చేసుకొని తినాలి అంటే అక్కడ చాలా కష్టము ఉంది, ఇక్కడ రుచికరంగానే ఉంటుంది. వాళ్ళు దాన్ని బాగా కష్టపడి దంచి చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళలో పేరుకున్న మొత్తం గ్లూకోజ్ కానీ ఇదేదైనా మధుమేహ సమస్య ఏమైనా ఉన్నట్టయితే ఆ కష్టం వల్ల ఆటోమేటిక్గా కరిగిపోతుంది. తర్వాత తీసుకున్న ఆహారం దాంతో షుగర్ వచ్చే అవకాశమే లేదు. రెండవది గోధుమలైనా సరే దంచి పొడి చేయాలి. ఇప్పుడు ఏమైంది, మనకు మిషన్స్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి, ఏవైనా చిటికలో తయారు చేసుకోవచ్చు. చివరికి ఏది లేకపోతే ఇప్పుడు గోధుమలు అంటే మీ ఇంట్లో మిక్సీలోకి వేసి వెంటనే పొడి చేసి మళ్ళీ వెంటనే చపాతీలు కాచి మీరు తినేసేయచ్చు. ఇంత అవకాశాలు మనకు ఉండడం వల్ల ఇప్పుడు బియ్యం రెడీమేడ్గా మనకు బస్తాలు అందుబాటులో అడుగడుగునా దొరుకుతున్నాయి. మరి ఇదే ఆహారాన్ని మీరు రొటీన్గా ఎక్కువగా మార్పులు చేయకుండా వాడుతున్నారు. మీరు ఒక 100 ఏళ్ళు 150 ఏళ్ళ ముందు తీసుకుంటున్న ఆహారాలు ఏమున్నాయో వాటి జోలికి మీరు వెళ్ళండి. వాటిని ఏ విధంగా తిన్నారో, ఏ విధంగా వాళ్ళు సేకరించుకున్నారో ఆ విధానాన్ని మీరు చేయండి. ఇదేందండి మమ్మల్ని ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చిన తర్వాత మమ్మల్ని వెనక్కి వెళ్ళమంటారు అని మీరు అనవచ్చు. అంటే మీ ఆహార విధానాన్ని మార్చుకోండి అంటున్నా. మీరు వెనక్కి వెళ్ళక్కర్లా, మీరు టెక్నాలజీని వాడుకోండి. అంటే రైస్ని అంటే ఎప్పుడైతే బాగా కష్టంతో పొట్టు తీసి దానంతా ఎక్కువ ప్రాసెస్ చేసి తినవలసిన వాటిని మీరు ఆపండి. అసలు అలా అవకాశం లేకుండా పొట్టున్న ధాన్యాలు ఏవే ఉన్నాయో వెతకండి. రాగులు ఉన్నాయి, మీరు దాన్ని పొడి చేసి తీసుకోవచ్చు, కానీ అది కూడా ఇక్కడ చాలా ప్రాసెస్ చేయాలి. అదే ఒక శనగలకు, ఒక పెసలకు, ఒక బొబ్బర్లకు ఇంకా మీరు ఇలా వెళ్ళగలిగితే చాలా రకాల పదార్థాలకు పొట్టు తీయాల్సిన అవసరం లేనివి, సజ్జలు లాంటివి, జొన్నలు లాంటివి, వీటిని అలా అవసరం లేకుండా మీరు తినగలిగేది, లేదంటే మొలకెత్తించి తినగలిగేది ఈ విధానాన్ని అనుసరించండి. మీ మధుమేహం ఉంటుందేమో.